నమస్తే అన్న అందరికీ నమస్కారం. ప్రస్తుతం కువైట్ మరియు గల్ఫ్ దేశాలలో మనం చూసుకుంటే ఎయిర్పోర్ట్లను మూసివేసిన విషయం అందరికీ తెలిసిందే. ముఖ్యంగా కువైట్ విషయానికి వస్తే కానీ ఎయిర్పోర్ట్ మూసివేసిన విషయం అందరికీ తెలిసిందే. చాలామంది ప్రజలు ఎయిర్పోర్ట్ ఓపెన్ చేస్తే మంచిదని చెప్పేసి కోరుతూ ఉన్నా సరే కానీ ఇరాన్ పదే పదే ఎయిర్పోర్ట్ మీద దాడులు చేయడంతో కువైట్ అధికారులు అయితే ఎయిర్పోర్ట్ను తదుపరి నోటీసు వచ్చేంత వరకు మూసివేశారు. తాజాగా మనం చూసుకుంటే ప్రస్తుతం ఈ ప్రాంతంలో కొనసాగుతూ ఉన్న గగనతల మూసివేత కారణంగా పలు అంతర్జాతీయ మరియు ప్రాంతీయ విమాన సర్వీసులను నిలిపివేస్తూ ఉన్నట్లు ఒమన్ ఎయిర్ ప్రకటించింది. అలాగే తాను ప్రకటించిన ప్రకటనలో దుబాయ్ అంతర్జాతీయ విమానాశ్రయానికి, బెహ్రెన్కు, కువైట్కు, అలాగే ఇరాక్కు, అలాగే ఖతారు దేశాలతో సహా కొన్ని కీలకమైన గమ్యస్థానాలకు ఏప్రిల్ 15, 2026 వరకు అన్ని విమానాలు రద్దు చేస్తూ ఉన్నట్లు ఒమన్ ఎయిర్ విమానయాన సంస్థ ధృవీకరించింది. ప్రభావితమైన బుకింగ్లు ఉన్న ప్రయాణికులు తమ యొక్క రిజర్వేషన్లు దాని యొక్క అధికారిక వెబ్సైట్ లేదా మొబైల్ అప్లికేషన్ ద్వారా నిర్వహించుకోవాలని చెప్పి ఎయిర్లైన్ సూచించింది. పరిస్థితులు మెరుగుపడడంతో ఏప్రిల్ 1వ తేదీ నుంచి అమ్మాన్ మరియు దమాం ఎయిర్పోర్ట్లకు విమాన సర్వీసులు పునఃప్రారంభమవుతాయని చెప్పి ఒమన్ ఎయిర్ ధృవీకరించింది. ప్రయాణికులకు కలిగిన అసౌకర్యానికి క్షమాపణలు చెబుతూ విమానయాన సంస్థ నెట్వర్క్లోని మిగిలిన సేవలు యథావిధిగా కొనసాగుతాయని చెప్పి ప్రకటనలో పేర్కొనడం జరిగింది. ప్రస్తుతం మనం చూసుకుంటే కానీ ఖతార్ కావచ్చు, కువైట్ కావచ్చు, బెహ్రెన్ కావచ్చు, యుఏఈకి విమానాలు మేము ఏప్రిల్ 15వ తేదీ వరకు పూర్తిగా నిలిపివేస్తూ ఉన్నామని చెప్పేసి తదుపరి నోటీసు వచ్చేంత వరకు ప్రస్తుతం ఈ నిర్ణయం అమల్లో ఉంటుంది. ప్రస్తుతం కువైట్ ఎయిర్పోర్ట్ కూడా మూసివేయడంతో కువైట్లోని ఎయిర్లైన్ సంస్థలు కూడా మనం చూసుకుంటే సౌదీ అరేబియా నుంచి తమ యొక్క విమానాలు నడుపుతూ ఉన్న విషయం అందరికీ తెలిసిందే. కాబట్టి అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. అందరికీ నమస్తే అన్న, జై హింద్.